అందరూ బాగుండాలని కోరుకుందాం. నేను మట్టిలో మాణిక్యాలు అనే శీర్షికన కొంతమంది కథలను చెప్పదలుచుకున్నాను. దానిలో భాగంగా ఈరోజు సుబ్బుగాడు కలెక్టర్ అయ్యాడు అనే కథను తెలియజేస్తాను. అది ఒక బాగా మారుమూల పల్లెటూరు. ఆ పల్లెటూరులో అదేంటంటే బాగా అన్డెవలప్డ్ ఏరియా. ఆ ఏరియాలో ఇరిగేషన్ లేదు, నీటి వసతి లేదు. వర్షం వస్తే పంటలు పండుతాయి, లేకపోతే లేదు. బాగా అనాగరికత ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇది ఎప్పుడో 40-50 ఏళ్ల సంవత్సరాల క్రితం సంగతి. అయితే అప్పట్లో ఏంటంటే వాళ్ళకి వర్షం వస్తే పంటలు పండించుకొని మెట్టపైర్లు అవి తినేవాళ్ళు, లేదంటే పక్క గ్రామాలకి కొంచెం దూరాలు పోయి పనులు చేసుకొని మళ్ళీ వాళ్ళ స్వగ్రామాలు తిరిగి వస్తూ ఉండేవాళ్ళు. అలాంటి ఊళ్ళల్లో కొంచెం మూఢాచారాలు, ముతకాచారాలు ఎక్కువగా ఉండేవి. అలాంటి టైంలో వాళ్ళకి అక్కడ అదొక ఊరు, గడ్డిపాడు అని గ్రామం. దాంట్లో ఏంటంటే పక్కా పల్లెటూరు, చిన్న గ్రామం. ఆ ఊరిలో ఊరంతా కలిపి 2 బావులు ఉంటాయి. ఒకటేమో గిలక బావి ఉండేది, ఒకటి దిగుడు బావి అని ఉండేది. దిగుడు బావిలో ఏంటంటే మెట్లు దిగి కిందకెళ్ళి నీళ్లు ముంచుకొని తెచ్చుకోవాలి. అయితే దానిలోకి మామూలుగా హరిజనులు దిగకూడదు. ఆసాములు, బ్రాహ్మిన్స్ మాత్రమే దిగాలి. బ్రాహ్మిన్స్ అంటే ఒక కుటుంబం మాత్రమే ఉండేది. ఆ గుడి పూజారి గారు, ఆ పూజారి గారే అది పంచాంగం చూసి పెళ్ళిళ్ళు కానీ పేరంటాళ్ళు కానీ ఆయనే పెట్టాలి. అలాగే ఈ ఆసాములు బావిలోకి దిగొచ్చు, హరిజనులు దిగకూడదు. అది అక్కడ ఆ ఊర్లో ఉండేటటువంటి ఆచారం. అయితే వాళ్ళందరూ కూడా వచ్చి చుట్టూరా పెట్టుకొని అవి తాగే నీళ్లు, మంచినీళ్ళ బావి అనమాట. ఇంకా మిగతా ఇంకొక గిలక బావి కొంచెం ఉప్పుగా ఉంటాయి ఆ నీళ్లు. అందుకని ఊరు మొత్తం కూడా ఈ బావిలో నుంచే నీళ్లు తోడుకుని వెళ్ళాలి, నీళ్లు పట్టుకుని వెళ్ళాలన్నమాట. మరి హరిజనులకు కూడా ఒక బావి ఉంది, అది కూడా ఉప్పు నీరు. అందుకని వాళ్ళు కూడా తాగే నీటి కోసం ఇక్కడికే రావాలి. అయితే ఈ ఆసాములు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర పనికొచ్చే వాళ్ళే కదా అందరూను. వాళ్ళ పని వాళ్ళు పోసేవాళ్ళు. మిగతా వాళ్ళకు కూడా అవే కావాలి కదా. ఓ అక్కో, ఓ అన్నో అని చెప్పని బాబాయ్ పోయమని అట్లా అడుగుతూ పోపించుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. వీళ్ళు కూడా అట్లాగే వాళ్ళు దిగకూడదు కాబట్టి మంచి మనసుతో వాళ్ళు కూడా ఆ నీళ్లు తీసుకొచ్చి పోసేవాళ్ళు. తాగే నీరు కదా, అందరికీ అలా ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు బావిలో దిగకపోయినా కూడా ఊరు వారందరూ కూడా వాళ్ళకి నీళ్ళు ఇచ్చేవాళ్ళు. అలా జరిగిపోతూ ఉంటుంది. ఇలా నీళ్ళకు వచ్చినప్పుడల్లా ఈ సుబ్బుగాడని ఒక పిల్లవాడు ఉండేవాడు. వాడేంటి వాళ్ళ అమ్మా నాన్నతో వచ్చి, ఏంటి మనం దిగి తెచ్చుకోవచ్చుగా అని అడిగేవాడు. లేదు మనం దిగకూడదు అని చెప్పని వాడు సర్ది చెప్పేవాడు. ఇలా పెరుగుతున్న కొందికి వాడికేంటి, మనం కూడా అందరూ చదువుకుంటున్నారు కదా, మనం కూడా చదువుకోవాలి. ఊరంతా తిరుగుతూ చాలకపోతూ కాస్త వాడికి జ్ఞానం ఎక్కువ, అన్నీ దృష్టి పెట్టి చూసేవాడు. ఆ ఊళ్ళో బడి కూడా ఎట్లా, హరిజన వాడలో ఒక స్కూల్ ఉండేది 5 వరకే. మళ్ళీ ఇక్కడ ఆసాముల వాడలో ఒక స్కూల్ ఉండేది. అలా 5 వరకు ఎలిమెంటరీ స్కూల్ ఉండేది. అది అయిపోయిన తర్వాత పక్కన మళ్ళీ కొంచెం పెద్ద గ్రామంలో ఒక హై స్కూల్ ఉండేది. అక్కడికి వీళ్ళు 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ సుబ్బుగాడు కూడా స్కూల్కి వెళ్ళేవాడు. అయితే హరిజన్ వాళ్ళలో పెద్దగా పిల్లలు వెళ్ళరు కదా, అందుకని వాళ్ళందరూ పనులకు వెళ్తారు ఎక్కువ. అది కాకుండా ఆ రోజుల్లో 10 ఏళ్ళు వస్తే కానీ బడికి వెళ్ళేవాళ్ళు కాదు పిల్లలు కూడా. మరి 10 ఏళ్ళు వచ్చేటప్పటికి పనులకు కూడా తీసుకెళ్ళిపోయేవాళ్ళు. ఇలా ఈ సుబ్బు ఏం చేశాడు, పనికి వెళ్తా కూడా బడికి వెళ్ళి చదువుకోవాలనే ఆశ ఉండేది వాడికి. అలా వెళ్ళి చదువుకుంటూనే, మరి పిల్లలు లేకపోతే మాస్టర్స్ కూడా ఏం చెప్తారు, అంత బాగా చెప్పగలిగే వాళ్ళు కాదు కదా. ఆ చెప్పిందే వీడు గ్రహించుకొని మళ్ళీ ఈ పొలం వెళ్ళినప్పుడు ఈ ఆసాముల పిల్లల దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళందరూ చదువుకుంటానికి మరి వాళ్ళు స్కూల్కి వెళ్తారు కదా, వాళ్ళ మాస్టర్లు చెప్పేవాళ్ళు కదా, అవన్నీ కూడా లెక్కలు అవి అడిగి చెప్పించుకోవడం చేస్తూ ఉండేవాడు. అలా 5వ తరగతి వరకు అయిపోయింది. ఆ ఊళ్ళో ఆసాముల పిల్లలు కూడా అంతే, 5 తరగతులు చదివిన తర్వాత పొలం పనులకు వెళ్తూ ఉండేవాళ్ళు. అలాగే గొడ్లను కాసుకోవటం, పొలం పనులకు వెళ్తాం, ఇలానే చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో ఎక్కువగా స్కూళ్ళకి వెళ్తాం అది ఉండేది కాదు. అయితే వీడికి మాత్రం బాగా చదవాలని కోరుకుండేది. కొంతమంది ఆసాముల పిల్లలు మాత్రమే హై స్కూల్కి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు కొంతమంది ఏమో సైకిళ్ళు వేసుకుని వెళ్ళేవాళ్ళు. వీడికి కూడా
అలా వెళ్ళాలని ఆస్తో కొద్ది రోజులు నడిచి వెళ్ళి క్యారేజీలు పట్టుకొని అట్లా వెళ్ళేవాళ్ళు అనమాట. కొద్ది రోజులు పోయిన తర్వాత వాళ్ళందరూ సైకిల్ వేసుకుని వెళ్ళటంతో వీడు కూడా ఏంటి ఒక పాత సైకిల్ కొనిపెట్టినానా, నేను కూడా మరి సైకిల్ వేసుకెళ్తాను అని అడుగుతాడు. సరే అని ఒక పాత సైకిల్ కొనిపెడతాడు. వాళ్ళ నాన్న పేరు వెంకయ్య. వాళ్ళు పొలం పనులు చేసుకునే వాళ్ళే కదా, చదువు వద్దని గొడవ చేస్తారు. అయినా కూడా వీడు మారాం పెట్టి చదువుకోవడానికి హై స్కూల్లో చేరతాడు. కానీ హై స్కూల్లో మాత్రం అందరికీ ఒకటే స్కూలు. హరిజనులని గిరిజనులని ఏదీ లేదు. అన్ని కులాల వాళ్ళకి అన్ని మతాల వాళ్ళకి అదే స్కూలు. అందులో అందరికీ కూడా భేదాభిప్రాయాలు లేకుండా భేదభావం లేకుండా అందరూ అదే స్కూల్లో చదువుకునేవారు. మాస్టర్స్ కూడా అలాగే చెప్పేవారు. వీడేంటి రోజు ఆ సైకిల్ కొన్నాక సైకిల్తో స్కూల్కి వెళ్తున్నాడు. ఒకరోజు ఆ గ్రామంలో ఊరి పెద్దలందరూ కలిసి అంటే మర్రి చెట్టు కింద ఒక చుట్టూరా బండల పాతి ఉంటుందన్నమాట. అందరూ అక్కడ చేరతారు, కూర్చుంటారు. అలా కూర్చున్న సమయంలో ఈ పిల్లవాడేంటి సైకిల్ వేసుకుని అంతే వాళ్ళ ముందు నుంచి వెళ్ళిపోతాడు. అయితే అక్కడ ఊళ్ళో ఏంటంటే వాళ్ళు నిర్జనవాడ నుంచి ఈ ఆసాముల వాడలో నుంచే బయటికి వెళ్ళాలి. అలా వెళ్ళేటప్పుడు ఏంటంటే ఆసాముల వాడలో సైకిల్ దిగి నడిపించుకుంటూ వెళ్ళాలి. ఈ పిల్లాడికి తెలియక వెళ్ళిపోయాడు. వాళ్ళందరూ కూర్చుని ఉండగా అంతకుముందు ఎవరు అంత పట్టించుకోవాలో చూడలా. కానీ ఈరోజు వాడు వాళ్ళని చూడకుండా వెళ్ళిపోయాడు. అది తప్పు అయిపోయింది. వెంటనే చూసిన పెద్దలు వెంకటనే వాళ్ళ పిల్లాడిని తీసుకుని రమ్మనమని చెప్పని కబురు చేస్తారు. వస్తారు. ఎరా ఆచారం తెలుసు కదా, మీరెందుకు ఇలా చేసింది అని అడిగితే పిల్లోడయ్యా తెలియదయ్యా అని తండ్రి కప్పిపుచ్చి చెప్తాడు. కాదు, ఒక్కసారి మొక్క వంగంది మానవ వంగన పిల్లాడు ఇట్ట చేశాడని పెద్ద అయినాక మమ్మల్ని ఎదురుకిస్తాడు కాబట్టి అని చెప్పని ఒక బెత్తం తీసుకుని అది ఆ ప్రెసిడెంట్ అరుస్తాడనమాట. అరిసి పక్కవాడిని 2 దెబ్బలు వేపిస్తాడు. ఫస్ట్ సారి కాబట్టి, మొదటిసారి కాబట్టి ఈ తప్పుని క్షమిస్తున్నామని వాడు 2 చేతులు చాపమని 2 చేతుల్లోనూ 2 దెబ్బలు వేసి పంపిస్తారు. అది వాడికి చాలా అవమానం అనిపిస్తుంది. ఏంటి నన్ను ఏం తప్పు చేశానని నన్ను కొట్టారు వీళ్ళు అని చాలా కసి పెంచుకుంటాడు. ఎలాగైనా నేను పట్టుదలతో చదివి గొప్పవాడిని కావాలి, ఈ ఆచారాలన్నీ నేను తీసివేయాలి అనే సంకల్ప బలంతో ఏం చేస్తాడు, మర్నాడు స్కూల్కి వెళ్ళి ఒక మాస్టర్ని అడుగుతాడు. మాస్టర్ గారు, నేను బాగా కష్టపడి చదవాలనుకుంటున్నాను. నేను మా ఊళ్ళో ఉంటే నేను చదవలేను కాబట్టి నేను వేరే ఊరు వెళ్ళి చదువుకోవాలి. నాకు ఏదైనా అవకాశం ఉంటే చెప్పండి అని ఆ మాస్టర్ గారిని అడుగుతాడు. ఆ మాస్టర్ గారు వీడు బాగా చదువుతున్నాడని అప్పటికే కొంచెం మంచి అభిప్రాయం ఉంది. ఆయన చెప్తాడు, మా చుట్టాల ఆయన గవర్నమెంట్ హాస్టల్ ఉంది కాబట్టి నువ్వు గుంటూరు వెళ్ళి అక్కడ నేను ఒక చీటీ రాసిస్తాను, అక్కడ చేరు అని చెప్తాడు. వెంటనే కాగితం తీసుకుని వాళ్ళ నాన్న తీసుకుని వెళ్ళి గుంటూరు వెళ్ళి అక్కడ చేరిపోతాడు. 10వ తరగతి దాకా అక్కడే కష్టపడి బాగా చదువుతాడు. చదివి 10వ తరగతిలో స్టేట్ ఫస్ట్ వస్తాడు. అది పేపర్లో అక్షరాలతో వస్తుంది, వాడి ఫోటో వేసి. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఫలానా గడ్డిపాడికి చెందినటువంటి విద్యార్థి సుబ్బారావు ఫస్ట్ స్టేట్ ర్యాంకర్ అయ్యాడు అని చెప్పని రాసి ఉంటుంది. వాడిని గురించి ఒక చిన్న ఇదిలో మళ్ళా ఫలానా ఊరు పిల్లవాడు, ఫలానా మండలం, ఫలానా జిల్లా ఇవన్నీ కూడా రాస్తారు. ఊళ్ళో అది చూడగానే అందరికీ కూడా పరీక్షా ఫలితాలు వచ్చినాయి కదా, ఊళ్ళో పిల్లలు పరీక్షా ఫలితాలు కూడా చూసుకోవాలి కదా, అది చూడగానే ఆ ఊరు వీడా సుబ్బుగాడా అని చెప్పని అందరికీ ఆశ్చర్యం. అప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళు అరుస్తారు, చూడు వాడు సుబ్బుగాడు ఫస్ట్ వచ్చాడు అంటే వాడు ఫస్ట్ వచ్చి మన ఊరికి పేరు తెచ్చాడు, మీరు ఇంతంత పోసి చదివించాం, మీరు అసలు ఏమీ చదవలేదు అని చెప్పని వాళ్ళ పిల్లల్ని అరుస్తారు. ఎప్పుడైతే ఇతను స్టేట్ ర్యాంకర్ అయ్యాడో, స్టేట్ ఫస్ట్ వచ్చాడో, మరి కార్పొరేట్ స్కూల్ వాళ్ళు మేము ఊరికినే ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తాం, విద్యను బోధిస్తాం, ఫ్రీగానే మా హాస్టల్లో పెట్టుకుంటాం అని అతన్ని తీసుకెళ్ళి వాళ్ళ కాలేజీలో జాయిన్ చేసుకుంటారు. అక్కడ ఫస్ట్ వస్తాడు. తర్వాత డిగ్రీ చేస్తాడు, సివిల్స్ రాస్తాడు, సివిల్స్లో ఫస్ట్ వచ్చేసాడు. మరి ఇంకా కలెక్టర్ అయిపోయాడు. ఇంకా చూడండి 10 సంవత్సరాల కాలంలో మరి తను గొప్ప కలెక్టర్ అయ్యి ఆ ఊరికి తిరిగి రావాలి. తల్లిదండ్రులకి చెప్పొద్దని చెప్తాడు. ఊర్లో అదే జిల్లాకి వేయించుకొని ఫస్ట్ కలెక్టర్ అయిన తర్వాత ఆ గ్రామానికి వస్తానికి ముందుగానే అందరికీ చెప్తాడు. ఆ చెట్టు దగ్గర ఆ ఊరి వాళ్ళందరినీ సమావేశపరచండి అని
అక్కడ వాళ్ళ సెక్యూరిటీ పోలీసులు పంపిస్తారు. అందరూ కూడా అక్కడ సమావేశం అవుతారు. సుబ్బునే వస్తున్నాడని అందరికీ తెలీదు. కానీ అందరూ కలెక్టర్ గారు వస్తున్నారంటే అందరికీ తెలుస్తుంది కదా, కలెక్టర్ గారు వస్తున్నారని అందరూ సమావేశం అవుతారు. ఇక ఈ సుబ్బు కారులో దిగ్గానే అందరూ ఆశ్చర్యపోతారు. అరే ఈడు మన సుబ్బుగాడురా అని. అవును, నేను మీ సుబ్బుగాడినే. నేను వాళ్ళ సుబ్బారావు, కలెక్టర్ సుబ్బారావుగా మన ఊరికి తిరిగి వచ్చాను. మీరు ఆ రోజున అందరికీ నమస్కారం పెట్టేస్తాడు. ఆ రోజున మీరు నన్ను కొట్టినటువంటి దెబ్బలు, నేను సైకిల్ మీద వెళ్ళినందుకు మీరు కొట్టినటువంటి దెబ్బలు నాలో ఇంత గట్టి సంకల్పాన్ని కలిగించింది. లేదంటే నేను ఇంతగా ప్రయత్నించేవాడిని కాదేమో. మీరు ఆ రోజున చేసిన పనిష్మెంటు నాకు నా భవిష్యత్తుకి పునాది వేసింది అని వాళ్ళందరికీ నమస్కరించి, అరే ఆ రోజున ఉన్నటువంటి పద్ధతులు అలాంటివిరా బాబు, ఇప్పుడు కొద్దిగా మారుతుంది అని చెప్పని వాళ్ళు కూడా, మరి 10 ఏళ్ళకి ఎవరు ఇదెవరు కదా, 10 ఏళ్ళు పెరిగారు వాళ్ళు, వయసు పెరిగింది. అప్పుడు వాళ్ళందరూ కూడా కాదు అని చెప్పని వాళ్ళ తప్పును ఒప్పుకొని మనకు ఉన్నటువంటి ఆచారం ఇదంతాను అని వాళ్ళకు ఉన్నటువంటి ఆచార వ్యవహారాలన్నీ తెలియజెప్పి ఇక తర్వాత చెప్తాడు, నేను కలెక్టర్గా ఫస్ట్ డెసిషన్ మన గ్రామాన్ని నేను డెవలప్ చేయాలి, మన ఊరినంతా కూడా నేను ఇప్పుడు డెవలప్ చేసి మరి మన రాష్ట్రంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో మరి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాను అని వాళ్ళకి మాట చెప్తాడు. చెప్పి అలాగే దిగుడు బావి, మరి చిన్నప్పటి నుంచే చూసిన దిగుడు బావి ఉంది కదా, ఆ దిగుడు బావికి మరి మోటార్స్ పెట్టించి దాన్ని పైపుల ద్వారా ఊరంతటికి, అలాగే హరిజన వాడకు కూడా పైపు తిప్పుకుంటే నీళ్ళు వచ్చేటట్టుగా అందరికీ వసతి కల్పిస్తాడు. అలాగే రోడ్లు వేపించి, స్కూళ్ళు పెట్టించి ఆ ఊరిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాడు. చూసారా, మట్టిలో మాణిక్యం. ఎక్కడో మారుమూల గ్రామంలో, అది కూడా ఎన్నో రిస్ట్రిక్షన్స్ మధ్య అవమానం పడి లేచి ఒక తరంగంలా ఒక కలెక్టరై ఆ ఊరిని అలా బాగు చేసినటువంటి ఘనకీర్తి కలిగినటువంటి సుబ్బు కథ మీకు ఇప్పుడు తెలియజేశాను. ఇది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, కమెంట్ ఇవ్వండి, కుదిరితే షేర్ చేయండి.